పత్తి కూలీలు పారిశ్రామికవేత్తలయ్యారు. మోదుగా ఆకులతో అద్భుతమైన ప్లేట్లు తయారు చేస్తున్నారు. విస్తరాకులను సరికొత్త పద్ధతిలో తయారు చేస్తున్నారు. త్వరలో రాష్ట్రమంతా సరఫరా చేస్తామంటున్నారు. అడవి సంపద నుంచి తయారవుతున్న ఎకో ఫ్రెండ్లీ ప్లేట్ల గురించి తెలుసుకుందాం రండి. ఆదిలాబాద్ జిల్లాలో మాలేబోరిగాం ఆదివాసీ గూడెం ఉంది. ఇక్కడ నివసించే వారంతా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పత్తి కూలీలుగా పనిచేస్తున్నారు. రోజువారీ కూలీలు చేసుకునే నీలావతి, రజిత, బేయతాయి, వెన్నెల, గిరిజన సరికొత్తగా ఓ ప్రయత్నం చేశారు. అడవి అందించే సంపదతో విస్తరాకులు చేయాలని నిర్ణయించుకున్నారు. అడవుల్లో భారీగా దొరికే మోదుగ చెట్ల నుంచి ఆకులు సేకరించి విస్తరాకులు కుడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. దాంతో పాటు ఆరోగ్యకరమైన ప్లేట్లను అందిస్తున్నారు. అడవి నుంచి మోదుగ ఆకును సేకరించి అందరూ కలిసి విస్తరాకులు కుడుతున్నారు. ఒకప్పుడు విస్తరాకులను చేత్తో కుట్టేవారు, కానీ ఇప్పుడు కుట్టు మిషన్ పై కుడుతున్నారు. రోజుకి ఒక్కో మహిళ 100కు పైగా విస్తరాకులు కుడుతున్నారు. విస్తరాకులను కుట్టిన తర్వాత మిషన్ పై పెడతారు. పేపర్ ప్లేట్లను తీరుగా ఆకులతో ప్లేట్లు తయారు చేస్తున్నారు గిరిజన మహిళలు. మిషన్ తో 2 రకాలుగా విస్తరాకులు తయారు చేస్తున్నారు. చేతులతో కుట్టిన విస్తరాకులను ఆదివాసీ మహిళలు మిషన్ పై పెడతారు. మిషన్ తో కుట్టడంతో విస్తరాకులు ఎక్కువగా చేసేందుకు వీలవుతోందంటున్నారు మహిళలు. బయట నుంచి తెస్తున్నాం సార్. అవి కోసి తెచ్చి ఇంటి కాడ పెట్టి 2 రోజులు నీళ్ళు పెట్టి తీస్తాం సార్. 2 రోజులు ఆరబెట్టి లోపలికి తెచ్చి కుడతాం సార్. చేత్తోని కుడతాం సార్. మేము మొత్తం 5గురం సార్. మొత్తం మేము 5గురు కలిసి ఒక 100 చేయొచ్చు సార్. మనోళ్ళు అప్పట్లో మన తాతలు ఇక అప్పట్లో అయితే లేకుండా కదా, అయితే మేము ఇట్లా ఆకులు అలా తింటుండే, అప్పుడు మంచిగా ఉంటుండే. ఇప్పుడే ఏంటి, ఇప్పుడు వెళ్ళినాయి పేపర్ ప్లేట్లని, అయితే దాంట్లో ఇప్పుడు రోగాలు వస్తున్నాయి కదా, ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు మన నానమ్మ వాళ్ళు అంటే సరే ఇట్లా చేద్దామా మరి అని ఒక ఐడియా వచ్చింది సార్. మరి మనకు కూడా మోతకాకు పుల్లు ఉంది కదా, మరి ఒకసారిగా తెంపి చూద్దాము చేద్దామని అలా చేస్తాం. రోజుకైతే డైలీ మేము 50 అయితే తయారు చేస్తాం సార్ ఒక్కొక్కరు. తయారు చేసిన ప్లేట్లను ఒక్కోటి మార్కెట్లో 6 రూపాయలకు అమ్ముతున్నారు. ఆదిలాబాద్, ఉట్నూరు పట్టణాలకు చెందిన వాళ్లు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు. విస్తరాకుల ప్లేట్లతో నెలకు 20,000 ఆదాయం వస్తుందంటున్నారు గిరిజన మహిళలు. రాబోయే రోజుల్లో సహజమైన విస్తరాకులను రాష్ట్రమంతా విస్తరిస్తామని ఆదివాసీ మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాకు మోదుగాకులు మస్తున్నాయి సార్, అందుకొరకు మేము ఇవి చేయడానికి ముందుకు వచ్చినాం. మేము స్టిచ్చింగ్ చేసి ఇక మోదుగాకుల్ని రెడీ చేస్తాం సార్. ఒకరోజు చేతితోనే సార్, కానీ ఒక రోజుకి 50-60 దాకా స్టిచ్చింగ్ చేస్తాం సార్. ఈ పని మాకు వనగా నచ్చింది సార్. మేము చేద్దామని 5గురం కలిసి చేస్తున్నాం సార్. అంతా ప్లాస్టిక్ మయం అయిన రోజుల్లో మోదుగ ఆకులతో చేసిన విస్తరాకులకు మంచి గుర్తింపు లభిస్తోంది. పాత పద్ధతిలో కాకుండా పేపర్ ప్లేట్ల రూపంలో సరికొత్తగా అందుబాటులోకి వస్తుండటంతో మరింత గిరాకీ పెరుగుతోంది.